ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే దేవుని యొక్క మాట వింటే నా జీవితంలో ఏదో ఒక మేలు జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తే గనక ఖచ్చితంగా రాత్రి నేను చెప్తున్నటువంటి దేవుడు కనికరం చూపే దేవుడు. దేవుని స్తోత్ర. ఏ స్థలములో ఉన్న ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి. ఈ రాత్రి ఒక వ్యక్తిని మీకు చూపించబోతున్నాను. మార్కు సువార్త 40:41 కూడా చదివితే 2 వచనాల్లో కుష్ఠరోగు అతని యొద్దకు వచ్చి మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి ఆయన ముట్టి. చూడండి, కుష్ఠరోగం అండి. లేవి కాండంలో మనం చూస్తాం, కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఊరి వెలుపల ఉండి కనీసం ముసుగు వేసుకుని చెప్పండి నేను అపరిశుద్ధుడు అని చెప్పు. అటువంటి భయంకరమైనటువంటి కుష్ఠరోగులు ఊర్లోకి కానీ ఆ ఊర్లో ఉన్న ఇంటికి కానీ వెళ్ళడానికి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనికరపడి అని రాయబడింది. దేవుని స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మీ జీవితంలో ఏ సమస్య ఉందో నాకైతే తెలియదు. ఆ వ్యక్తి అడుగుతున్న విధానం మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని బాగు చేయాలనుకున్నారంట. దేవుని స్తోత్ర. ఎందుకు చేయాలనుకున్నారు అని మనం ఆలోచన చేస్తే కనికరపడి. చెప్పండి, మన యేసయ్య ఎటువంటి దేవుడు? కనికరించే దేవుడు. ఈ రాత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడానికి వచ్చిన మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏది అడిగినా ఆయన చేస్తారు. కానీ ఆయన ఏం చూస్తారంటే, నిన్ను చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కలగాలంటే కనికరం కలగాల. చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి అటు ఇటు తిరుగుతాం. దేవుని సన్నిధికి వచ్చి చెప్పండి నిద్రపోయేవారు ఉన్నారు, లేకపోతే ఇసుకుపోయేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, నువ్వు విసుకుపోవటం యేసయ్య చూస్తారు. చెప్పండి, నువ్వు ఆసక్తితో దేవుని యొక్క వాక్యం కొరకు చూడటం కూడా యేసయ్య చూస్తారు. నేను చూసినప్పుడు నీకున్న సమస్య ఏదైనప్పటికీ ఆయన తీర్చాలి అంటే ఫస్ట్ నీ పైన ఆయన కనికరం రావాలి. దేవుని స్తోత్ర. చిన్న సంవత్సరాల నుంచి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప కార్యం చేయడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే యేసయ్య ఆ వ్యక్తి పట్ల కనికరం చూపాడంట. చూసారు, ఈ రాత్రి నీ జీవితంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రభు నేను చూసినప్పుడు నిజంగా నువ్వు కనికరపడే విధంగా నీ జీవితం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి విడుదల కలిగినట్లు నీ జీవితంలో కూడా విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒకటి, ఆ వ్యక్తి చిత్తంలో ఊరిలోకి వెళ్ళే అవకాశం లేదు, కుటుంబంతో ఉండేటువంటి అవకాశం లేదు. అయితే అతని జీవితంలో ఏం పొందుకున్నాడంటే కుటుంబంతో కలిసి సంతోషించే జీవితాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, అతనుకున్న సమస్య అది కావచ్చు, కానీ మనకున్నది వేరే సమస్య కావచ్చు. నువ్వు ఏ సమస్యతో వచ్చినా, లేదా సమస్య లేని వ్యక్తి మరి ఎవరు కూడా ప్రపంచంలో లేరండి. ఒకటి మనం చూస్తున్నాం, కుష్ఠరోగం నుంచి విడుదల కలిగించబడడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికరం ఆయన మీదకి వచ్చింది. ఈ రాత్రి నేను అంటున్నాను, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా నువ్వు వచ్చి అడిగే విధానంలో చెప్పండి, నువ్వు ప్రభువుని అడగాల. అడుగుడి మీకు ఇస్తానంటే ఈ లోక భోగముల కొరకు కాదు, కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు అడిగినప్పుడు ఆయన కనికరం నీ మీదకి వస్తే గొప్ప సంతోషాన్ని జీవితంలోకి వస్తుంది. రెండోదిగా మనం చూస్తున్నాము, లూకా సువార్త గనుక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివితే ఒక ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ మనం చూస్తూ ఉంటాము, ఒక యవ్వనస్తుడు చనిపోయి మోసుకుని పోబడుట యేసు ప్రభువారు చూస్తారు. ఆమెకి ఒకే ఒక్క కుమారుడు అంట. ఆ యొక్క తల్లికి ఒకే ఒక్క కుమారుడు. ఆ ఊరిలో నుంచి ఆ వ్యక్తిని మోసుకుపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చారు. చూడండి, ఆమెకు ఎక్కబడిందో, ఎంతో కష్టపడింది, ఎన్ని కలలు కన్నదో బిడ్డ జీవితం కొరకు. ఇక నా కుమారుడు ఎదిగిపోయాడు, నేను అంత కష్టపడి ఈ బిడ్డని పెంచి పెద్ద చేశాను, ఈ బిడ్డ నాకు చాలా ఆదరణకరంగా ఉంటాడు, ఇతనుంటే ఇక నా జీవితంలో ఏ కొదవా ఉండదనుకున్నదేమో.
ప్రియులారా, ఎదుగొచ్చిన బిడ్డ సడన్గా చనిపోయాడు. ప్రియులారా, ఈ రోజున చాలామంది కూడా యవనస్తులు మరి స్ట్రోక్ వచ్చి కానీ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నప్పుడు ఎదుగొచ్చిన బిడ్డలో మరి చనిపోవటం అంటే ఆ కుటుంబానికి ఎంత లోటో మీరు ఆలోచించండి. అలాంటి జరిగిన కుటుంబాల్లో ఎన్నో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కుటుంబాలు కోలుకొని పరిస్థితులు చూస్తున్నాం. ప్రియులారా, అటువంటి పరిస్థితులు అటువంటి వారిని లేవనెత్తగలిగేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. దేవుని స్తోత్రం. ఆయన వాక్యంలో ఉంటుంది, కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక శరణం పాడతాను, చాలా ఇష్టమైన పాట. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మరది తలరాతని మనసురా నివ్వకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేదు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేదు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మరది తలరాతని మనసురా నివ్వుగుమా, శూన్యమైన సృష్టిని చూడకుండేనా, ఆకారం లేనిదని ఆదమరిచెనా, చీకటి కమ్మనని చూడకుండేనా, వెలుగు కలుగుగాకని పలకకుండేనా, మరచెనా లేక మంచిదిగా, మరచెనా లేక మంచిదిగా మలచెన, మరచునా నీకు మంచి చేయకుండునా, మరచునా నీకు మంచి చేయకుండునా. అందుకే కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మరది తలరాతని మనసురా నివ్వకుమా. దేవుని స్తోత్రం. వచ్చిన సమస్య జీవితంలో కృంగిపోతున్నప్పుడు కృంగిపోయిన వారినటువంటి పరిస్థితి నుంచి లేవనెత్తగలిగింది మన యేసయ్య ఒక్కరేనండి. నేను చెప్తున్నాను, ఆ తల్లి ఎదుగొచ్చిన బిడ్డ సడన్గా చనిపోతే ఎంత కృంగిపోయి ఉంటుంది అంటారు. ఆమె రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆ గ్రామం అంతా ఆ ఊరంతా కూడా పాడి వెంట వెళ్తూ ఉంటే ఆ పరిస్థితి యేసయ్య హృదయాన్ని కదిలించి వేసింది. ప్రియులారా, నేను అంటున్నాను, అక్కడ లేఖనం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారంట ఆమెను చూసి, చెప్పండి, ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆ చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంగలార్పు నాట్యముగా మార్చివేవాడైనా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో నాకున్న ఒకే ఒక ఆధారమైనటువంటి నా బిడ్డ చనిపోయాడని రొమ్ము కొట్టుకుంటూ ఎంతో ఏడుస్తూ ఉంది. ఆమె జీవితం కృంగిపోయి నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయిందని ఎన్ని సంవత్సరాల వయసు నుంచి ఆమె పెంచిందో నాకు తెలియదు. భర్త చనిపోయినప్పటికీ ఆమె విధవరాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, ఆ విధవరాలైనప్పటికీ ఆ బిడ్డను ఏం చేసిందంటే కష్టపడి ఆ బిడ్డని పెంచి పెద్ద అయిన తర్వాత చనిపోతే ఎంత వేదన ప్రియులరా. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆమె పైన కనికరి పడ్డాడు. దేవుని స్తోత్రం. నీ కుటుంబంలో ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నావో నాకు తెలియదు. నీ జీవితంలో జరిగిన పరిస్థితిని బట్టి కృంగిపోయావా సహోదరి? రాత్రి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి నువ్వు నిజముగా యేసు వైపు చూసి, అయ్యా నేనెంతో మంచి పరిస్థితిని కోల్పోయాను, నాకున్నటువంటి గొప్ప విలువైన జీవితాన్ని కోల్పోయాను అని ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, నిజమే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ లోకములో ఆధారాన్ని మనం ఏ మనిషిని చేసుకోకూడదు ప్రియులారా. దేనిని ఆధారం చేసుకోలేదు. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ, రథాలు ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ అక్కడ వాక్యంలో సెలవిస్తుంది. కీర్తన 3:5 రాయబడింది, ఆధారం. ఈ లోకంలో నువ్వు
దేని చూసి ఆధారం చేసుకుంటారో నాకు తెలియదు. నీ ఫలాన్ని చూసా, లేకపోతే నీకున్నటువంటి మనుషులను చూసా, నీ చదువు, నీ ఉద్యోగాన్ని చూసా. కానీ అక్కడ దావీదు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా నాకు ఆధారం. దేనికి ఆధారము? ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తూ ఉన్నాము. 18 వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మన జీవమునకును ప్రాణమునకును ఆధారం ఆయనే. అపొస్తలుల కార్యములు 17 వచనంలో అంటాడు, సమస్తమునకును ఆయన ఏంటంటే జీవమునకు ఆధారం ఆయనే. అందరికి జీవమును ఊపిరిని దయచేవాడు అని అక్కడ రాయబడింది అపొస్తలుల కార్యములు 8 వచనంలో చూస్తే, ఆయన యందు జీవించుచున్నాం, ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఈ రాత్రి బ్రతుకున్నామంటే దేవుని కృప తప్ప మన భక్తి నీతేమీ కాదు. ఈ రాత్రి ప్రభు నీకు గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు, ఈ అవకాశము దేవుని పాదాలు పట్టుకున్నాయా, నీ కనికరుణ పయించయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఇప్పటి వరకు నేను నీ సన్నిధికి వస్తున్నాను కానీ సరైన రక్షణ మారు మనసు లేదనయా, మారు మనసు పొందని నీ సన్నిధికి వస్తున్నాను కానీ కలిసి బాప్తిసం తీసుకుంటా కూడా భయపడుతున్నాను. చాలామంది ప్రభు సన్నిధికి వస్తూ కూడా బాప్తిసం కూడా కొంతమంది పేరు మార్చుకోవడానికి భయపడతారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీపైన కనికరపడి ఆయన దినమెల్లా నీ వైపు చేతులు చేస్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల చోటను దాచినట్లు నేను దాచాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ కుటుంబాన్ని కావాలని కోరుకుంటున్నాడు. నిత్యము నా కుటుంబం మీద నీ కనికరం ఉంచునాయనా, నిత్యము నా కుటుంబమైన బిడ్డలపై నీ కనికరం ఉంచునాయనా. ఆయన కనికరము కనుక లేకపోతే, ఆయన కృప లేకపోతే, నాకు సహోదరి పాడింది కృప, చెప్పండి, కృప లేకపోతే మనం బ్రతకలే. ఆయన కృపను బట్టి మనం బ్రతుకుండి అది ఇది చేస్తున్నాను చెప్పుకుంటున్నాం. రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు, యేసు ప్రభు వారు కుష్ఠరోగి మీద కనికరం చూపించాడు. కుష్టి దేనికి సాదృశ్యం తెలుసా? పాపానికి సాదృశ్యం. కుష్టిని ఎవరు ముట్టుకోరు అని యేసయ్య ముట్టుకున్నాడు. పాపని ఎవరు క్షమించరు, నా యేసయ్య క్షమిస్తాడు. దొంగనన్నా చేర్చుకుంటారండి కానీ పాపం చేసే వారిని ఎవరు కూడా చేర్చుకోరండి. యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని కలిగి మనం ఏం చేయాలి తెలుసా? ఇతరులు క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది ఆయన కనికరం చూపే దేవుడే, కానీ బైబిల్ సెలవిస్తుంది కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. దేవుని స్తోత్రం. ఇంకో మాట రాయబడి ఉంది, కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. యేసుప్రభు దగ్గరకు వస్తున్న మనము నేర్చుకోవాలి. యేసుప్రభు వారు కనికరం చూపే దేవుడే, కానీ ఆ కనికరం పొందుకున్న మనం కూడా కనికరం కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలోకి వచ్చిన నీవు, దేవుని మాట వింటున్నటువంటి నీవు నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం మన జీవితంలో లేకపోతే నీ మీదుగా నీ కుటుంబం మీద పడిందా, ఎటువంటి సమస్య అయినా చెప్పండి తొలగిపోతుంది. ప్రియ ఆశ్చర్యపోయారంట ఆ ఊరిలో అందరు కూడా, ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికిచ్చాడేసా. నేను అంటున్నాను, వాక్యం సెలవిస్తుంది, అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉన్న మనలను యేసయ్య వాక్యములను బ్రతికిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో అది నాకు నెమ్మదిని ఇచ్చింది. నీ జీవితంలో నెమ్మదిని ఇచ్చింది. గొప్ప ఇల్లు ఉంటేనో, మంచి ఉద్యోగం ఉంటేనో, మంచి పొజిషన్ కలిగి ఉంటేనో నీకు సంతోషం ఉండదు. యేసు కలిగి ఉంటేనే నీకు నిజమైన సంతోషం. రాత్రి నిజంగా యేసుక్రీస్తుని కలిగి జీవిస్తే, యేసుక్రీస్తు కనికరము నీ పట్ల ఉండాలని కోరుకుంటే, నువ్వు కూడా ఆయన కనికరం పడేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలి. ఇంకో మాట నేను చూస్తున్నాను, జీవితంలో చచ్చని స్థితిలోనే నిన్ను బ్రతికించగల దేవుడు. నిర్జీవమైపోతున్నా నీ జీవితంలో నేనేది చేసినా సరే సఫలమవట్లేదు అన్నటువంటి నీ జీవితాన్ని సఫలము చేయగల సమర్థుడు నా యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఆ విధవరాల పట్ల కనికరం చూపావు కదా, నా కుటుంబం పట్ల కనికరం చూపయ్యా. దేవుని స్తోత్రం. నా పట్ల కూడా కనికరం చూపయ్యా. ఆ విధంగా నువ్వు ప్రవర్తించగలిగితే, ఆ విధంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఆయన కనికరి నీ మీదకి వచ్చిందా, ఎంత పెద్ద సమస్య అయినా చెప్పండి తొలగిపోతుంది. మూడవదిగా, నువ్వు ఎంత ఆర్థిక పరిస్థితిలో ఉన్నా సరే నీ గిన్నె నిండి పొర్లే పరిస్థితిని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, బైబిల్లో నుంచి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 15:32 చదవము ఒకసారి త్వరగా. అంతటి యేసు పిలిచి
నేటికి మీరు ఎన్ని దినాల నుంచి ఉన్నారు? ఇది రెండో. ఓకే, మంచిది. ఇంకా ఒక దినం ఉంది. నేటికి చెప్పండి, 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు వారికి లేదు గనుక వారి మీద. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి మీద కనికరపడతారు? దేవుని సన్నిధిలో దేవుని మీద ఆశతో ఉన్న వారి మీద కనికరపడతారండి. యేసుక్రీస్తు ప్రభు కొరకు 3 దినాల నుంచి ప్రభు వాక్యం కొరకే వారు కనిపెట్టుకున్నారంట. యేసు ప్రభు చూసి వారిని ఏమన్నారంటే, వీరి మీద నేను కనికరపడుతున్నాను. ఒకటి చెప్పండి, కుష్ఠరోగి మీద కనికరపడి ఆ రోగుల్ని స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 14:14 ఏముందంటే, ఆయన వచ్చి గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, ఇక్కడ ఉన్న సమూహాన్ని చూసినప్పుడు వారిలో ఉన్న రోగాల్ని స్వస్థపరచగలిగిన యేసయ్య. దేవుని స్తోత్ర. నేటికి నువ్వు ఏ దినం నుంచి వచ్చి కూర్చుని ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని చూసి నీ మీద కనికరపడి ఏ సమస్యనైనా స్వస్థపరిచాడు. నీకున్న సమస్య ఏదైనప్పటికీ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నీ చిత్తంలో ఆయన స్వస్థపరచగలడు. నీ కుటుంబంలో సమస్య, ఆర్థిక పరిస్థితి, అక్కడ చూసినట్లయితే మనము 3 దినాల నుంచి ఏం చేశారంట, వారు దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాట వినారంట. కనికరపడి వారికి భోజనం పెట్టారు. ఏమీ లేని శూన్యంలో నుంచి సర్వము కలుగజేస్తున్నటువంటి దేవుడు నీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, రోగ పరిస్థితుల్లో ఉన్నా, నీ కుటుంబంలో నిర్జీవమైపోయిన పరిస్థితులు ఉన్నా, జీవము లేనటువంటి పరిస్థితి, నేనేది పట్టుకుంటే అది నిర్జీవము అని కృంగిపోతున్నావేమో, రాత్రి నా ప్రభు చెప్తున్నారు, ప్రేమని దేవుని ఆ కుష్ఠరోగిని కనికరపడి స్వస్థపరిచిన దేవుడు, ఆ విధవరాలు పట్ల కనికరం చూపి తన బిడ్డను బ్రతికించిన దేవుడు, రోగులను స్వస్థపరుచిన దేవుడు, అక్కడ దేవుని సన్నిధిలో 3 దినాలతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు కనికరం చూపి చెప్పండి వారికి ఆహారం పెట్టిన దేవుడు, ఈ కాంపౌండ్ లేదా ఈ ప్రాంగణంలోకి వచ్చి వాక్యం వింటున్నటువంటి నీ పరిస్థితిని చూసి నీ సమస్య ఏదైనా తీర్చగలిగిన కనికరం కలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్న యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం కనుక మన మీద పడితే మన జీవితాలు దుఃఖాన్ని సంతోషంగా మారిపోతాయి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.